75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, స్వతంత్రం కోసం పోరాడిన మహానుభావులను ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను నేటి యువతకు ఆదర్శంగా తీసుకోవాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో 200 పై చిలుకు అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అని అన్నాను. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, షాహుల్, కామరాజు, ప్రసన్న, కామయ్య, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పంజాబ్ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జల శిఖరంగా తవ శుభ నామే జాయే तव शुभाशिष मागे जागे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हिंद जय हिंद। रिपब्लिक डे संदर्भंगा శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ముఖ్యంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపోతూ మనకి జనవరి 26వ తారీఖు ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే జరుపుకోవటం ఆనవాయితీ. ఎంతోమంది గొప్ప మహానుభావుల త్యాగపరమే మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అటువంటి నాయకులందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందులో ముఖ్యంగా మన బాపూజీ గారు, గాంధీ గారు, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు, అంబేద్కర్ గారు, అదేవిధంగా అనేక మంది త్యాగపరమే ఈరోజు మనకి ఈ స్వాతంత్రం అవుతుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఇదంతా కూడా మన భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు ఉన్నారు. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా మనం ఘనంగా జరుపుకోవాలి. మన భావితరాలకి అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు కూడా మన దేశానికి స్వాతంత్రం ఎందుకు వచ్చింది, గతంలో ఎవరి పరిపాలనలో ఉండాము, వారి నుంచి విముక్తి ఏ విధంగా వచ్చింది, ఇవన్నీ కూడా తెలియజేసేదానికి ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా చేయాలి. తప్పకుండా ఎవరైతే దేశం కోసం పోరాడారో వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళ ఆశయాలను కొనసాగించాలి. వాళ్ళు చెప్పిన బాటలో మనం అంతా కూడా నడవాలి. తప్పకుండా మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాల్సింది ముఖ్యంగా యువత. వాళ్ళు కూడా భారతదేశం పట్ల గౌరవభావాన్ని పెంపొందించే విధంగా సూచనలు చేస్తూ తప్పకుండా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా భారతదేశం కోసమే మంచి చేసే విధంగా ఉండాలని నేను మనసాగా కోరుకుంటూ ఇక్కడ అమలులోకి తీసుకొచ్చిన రోజు, అటువంటి రోజును కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మహానుభావుడు, గొప్ప వ్యక్తి, పేద బడుగు బలహీన వర్గాల కోసం కూడా పాటుపడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు రాజ్యాంగాన్ని మన భారతదేశానికి ఇవ్వటం కూడా చాలా గర్వకారణం. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే ఎత్తైన 206 అడుగుల విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మనం 19వ తారీఖు ప్రారంభించుకోవడం జరిగింది. అటువంటి గొప్ప నాయకుని కూడా మనం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రతిష్ఠించడం, ఆయన స్టాచ్యూని నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం తప్పకుండా తెలియజేసేదానికి మనం ఎప్పుడు కూడా ముందుండాలని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా పార్టీ నాయకులందరికీ, అదేవిధంగా కావలి నియోజకవర్గ ప్రజలకి అందరూ కూడా రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ